హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనకి రీసెంట్ గా న్యూస్ లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అటైన్డ్ క్రిటికాలిటీ అనే ఒక న్యూస్ అనేది మనకు వైరల్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇది మనకు April 4th ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సో క్రిటికాలిటీని అటైన్ చేసింది. ఎక్కడ అంటే సో కల్పకంలో, తమిళనాడు కల్పకం. సో అయితే ఏంటిది, సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి? సో మీ అందరికీ ఆల్రెడీ మన ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ టెక్నాలజీ గురించి ఐడియా ఉంటుంది. అందులో సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈస్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్. ఓకే కదా, అది కల్పకంలో ఎస్టాబ్లిష్ చేశారు. అది రీసెంట్ గా క్రిటికాలిటీని అటైన్ చేసింది. సో యాక్చువల్లీ క్రిటికాలిటీ అంటే ఏంటి అండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఈ రియాక్టర్ ని యూజ్ చేసుకొని మనం ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, సో దీనికి సంబంధించి కొన్ని విషయాలను మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే క్రిటికాలిటీని అటైన్ చేయడం అంటే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే కల్పకంలో ఉందో ఇది యూజ్ చేసుకునే ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, అది ఎంత ఎనర్జీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుందో దానికంటే ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బైక్ లో ఎంత ఫ్యూయల్ అయితే యూజ్ చేస్తామో వెహికల్స్ లో ఫ్యూయల్ కి మించి, అంటే ఆ ఫ్యూయల్ కెపాసిటీకి మించి ఎక్కువ మైలేజ్ ఇస్తే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే అన్నమాట. అయితే ఇప్పుడు ఇది సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్ అని మనం పిలుస్తూ ఉన్నాం కదా. మరి ఫస్ట్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏమున్నాయి? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి. సెకండ్ స్టేజ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఉంది. థర్డ్ స్టేజ్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఉంది. ఇలా 3 సైకిల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేసి మనం వీటిని చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా, సో కల్పకంలో క్రిటికాలిటీని అటైన్ చేసింది. దీని గురించి సమ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే, సో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడుంది అని అంటే లొకేషన్ ఈజ్ కల్పకం, తమిళనాడు. దీన్ని మనం ప్రో టైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని కూడా పిలుస్తారు. సో ప్రో అంటే ఏంటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్నదాన్ని మనం ప్రో అని పిలుస్తాం కదా. అలాగా ప్రో టైప్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట. అండ్ 500 ఎలక్ట్రిక్ వోల్ట్స్ పవర్ ని జనరేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. సో ఇలాగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ క్రిటికాలిటీని అటైన్ చేయడంలో, ఈ రియాక్టర్స్ ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీని ప్రిపేర్ చేయడంలో చాలా తక్కువ కంట్రీస్ అనేవి తయారు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా. సో రష్యా అనేది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. రష్యా తర్వాత మన ఇండియానే సో ఈ క్రిటికాలిటీని అటైన్ చేసింది. మిగతా యుఎస్ కానీ, జపాన్ కానీ, చైనా కానీ వీళ్ళు యూజ్ చేయలేదు అండ్ ట్రై చేయలేదు. ఎందుకు అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో ఎనర్జీని మనం క్రియేట్ చేయడం కానీ, లేకపోతే అందులో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని మనం లిమిట్ చేయడం కానీ, అవి ఏంటంటే సమ్వాట్ డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు మీకు పేర్లోనేది చూసారా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. బ్రీడర్ అంటే బ్రీడింగ్ మీన్స్ వాట్? బ్రీడింగ్ అంటే సృష్టించడం లేదా జనరేషన్, దాన్ని బ్రీడింగ్ అంటాం కదా. అది కూడా ఫాస్ట్ బ్రీడింగ్ అంటే చాలా ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ ఎనర్జీ లేదా చాలా ఫాస్ట్ గా హీట్ ని జనరేట్ చేస్తుంది. ఇంత ఫాస్ట్ గా హీట్ ని జనరేట్ చేసేటప్పుడు ఆ హీట్ ని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతే రియాక్టర్స్ కూడా బ్లాస్ట్ అయిపోతాయి. అవన్నీ కూడా ఆటం బాంబులుగా తయారవుతాయి. ఎప్పుడైనా సరే రియాక్టర్స్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎనర్జీని మనం కంట్రోల్ చేయగలిగితేనే ఎలక్ట్రిక్ ఎనర్జీ వస్తుంది. కంట్రోల్ చేయలేకపోతే అటామిక్ ఎనర్జీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఆటం బాంబులు తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ కానీ, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కానీ, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి అని అంటే ఇవన్నీ కూడా రియాక్టర్స్ లో మనం తయారు చేస్తూ ఉంటాం కదా. అందులో యూజ్ చేసేటువంటి టెక్నాలజీ ఈజ్ న్యూక్లియర్ ఫిజన్ అనేసి పిలుస్తాం. న్యూక్లియర్ ఫిజన్. ఫిజన్ అంటే ఏంటి? డివిజన్. ఓకే, మనం యూజ్ చేసే కొన్ని ఫ్యూయల్స్ ఉంటాయి కదా, యురేనియం కానీ, ప్లూటోనియం కానీ, థోరియం కానీ, అవి ఫిజన్ అయ్యి న్యూట్రాన్స్ తోని బంబార్డ్మెంట్ చేపిస్తే ఆ ఫ్యూయల్స్ అన్ని ఫిజన్ అయ్యి దాని నుంచి ఎలక్ట్రిసిటీ దాని నుండి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అది చాలా బల్క్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మనం ఏం చేయాలి? కంట్రోల్ చేయగలగాలి. కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే రియాక్టర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ అలా అన్కంట్రోల్డ్ ఎనర్జీ ద్వారా మనము ఆటం బాంబులను తయారు చేయొచ్చు. సో ఇప్పుడు ఆటం బాంబు కానీ, హైడ్రోజన్ బాంబు కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేస్తాం. మీకు తెలుసు కదా, న్యూక్లియర్ ఫ్యూజన్ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబులు తయారు చేస్తాం. బట్ ఈ ఎలక్ట్రిసిటీని మాత్రం ఫిజన్ అనే టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా.
సో అయితే ఇప్పుడు ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది సెకండ్ స్టేజ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటి అని అంటే ప్లూటోనియం ప్లస్ యురేనియం ని ఇందులో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో యూజ్ చేసేది ప్లూటోనియం. యాక్చువల్లీ ఈ ప్లూటోనియం ఎక్కడ వస్తుంది అని అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ PHWR ఫస్ట్ స్టేజ్ రియాక్టర్ ఉంది కదా, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ లో మనం 98% ఏం యూజ్ చేస్తాము అని అంటే యురేనియం U-238 ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ యురేనియం 238 నుంచే ప్లూటోనియం 239 అనేది జనరేట్ అవుతుంది. సో ఇందులో జనరేట్ అయిన ప్లూటోనియం 239 ని మనం ఇందులో ఫ్యూయల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ప్లస్ న్యాచురల్ యురేనియం ని కూడా మనం లిటిల్ బిట్ ఇందులో వాడుతాం అన్నమాట. ఓకేనా, మరి ఇంత ఫాస్ట్ గా హీట్ లేదా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మనం మోడరేటర్ గా లిక్విడ్ సోడియం ని యూజ్ చేస్తూ ఉంటారు. సో లిక్విడ్ సోడియం అనేది ఒక మోడరేట్ అంటే ఒక కూలెంట్ అన్నమాట. అంటే మరి ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడం కోసం కూలెంట్ గా ఏం యూజ్ చేస్తారంటే లిక్విడ్ సోడియం ని యూజ్ చేస్తారు. అదే PHWR లో కూలెంట్ గా ఏం యూజ్ చేస్తారు అంటే డ్యూటీరియం ఆక్సైడ్ DTO ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దీన్ని డెవలప్ చేసేది ప్లస్ ఆపరేట్ చేసేది ఎవరు అని అంటే బావిని అంటాం. భారతీయ నభీకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, దట్ ఈస్ లైక్ బావిని అని అంటాం. ఈ బావిని ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని డెవలప్ చేస్తుంది ప్లస్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, యురేనియం 238 ప్లూటోనియం గా కన్వర్ట్ అవుతుంది, దాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో యూజ్ చేస్తారు. ఓకేనా, ది క్రిటికాలిటీ 2026 ఏప్రిల్ 6న ఇది క్రిటికాలిటీని అచీవ్ అయిందనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించి మనకు రీసెంట్ అప్డేట్ అన్నమాట. సో అయితే ఇప్పుడు మన ఇండియాలో 3 స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి అనేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో ఒకటి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇప్పటి వరకు మన ఇండియాలో 19 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయండి. మన ఇండియాలో ఎన్ని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయంటే 19 ఆపరేషన్స్ లో ఉన్నాయి. ఓకేనా, అయితే పేర్లోనే ఉంది చూసారా, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ అంటే హై ప్రెషర్డ్ హెవీ వాటర్ అంటే ఏంది, డ్యూటీరియం ఆక్సైడ్. డ్యూటీరియం ఆక్సైడ్ ని హెవీ వాటర్ లేదా భారజలం అనేసి పిలుస్తారు. ఈ భారజలం హెవీ వాటర్ ని ఇందులో మోడరేటర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, దీంట్లో దేనిగా యూజ్ చేస్తారు, మోడరేటర్. సో మోడరేటర్ గా దీంట్లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ని. సో ఇప్పుడు రియాక్టర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఇఫ్ పాసిబుల్ మీకు ఒక వీడియో కూడా నేను చూపిస్తాను. సో రియాక్టర్స్ ఎలా ఉంటాయి, అందులో మనకి ఎనర్జీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఏంటి అని. అండ్ PHWR లో యురేనియం అనేటువంటి ఒక న్యాచురల్ ఫ్యూయల్ ని యూజ్ చేస్తారండి. సో యురేనియం 238 అనేటువంటి ఒక న్యాచురల్ ఫ్యూయల్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు యురేనియం U-38 ని ఒక న్యూట్రాన్ తోటి మనం దీన్ని బొంబార్డ్మెంట్ చేసాం అనుకోండి, యురేనియం 238 నుంచి ఏం రిలీజ్ అవుతుందంటే ప్లూటోనియం 239 P239 అని పిలుస్తారు, PU-239 అని పిలుస్తాం. ఈ ప్లూటోనియం 239 ని మనం స్టేజ్ 2 లో యూజ్ చేస్తారు. స్టేజ్ 2 అంటే ఏంటి, స్టేజ్ 2 వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కదా. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో ఇక్కడ రిలీజ్ అయినటువంటి ప్లూటోనియం ని ఇందులో యూజ్ చేస్తారు అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ ప్లూటోనియం 239 నుంచి ఇది కూడా సేమ్ న్యూట్రాన్లతోని బొంబార్డ్మెంట్ చేపిస్తే దీని నుంచి మళ్ళీ థోరియం ఎక్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ థోరియం ని మళ్ళీ ఎందులో యూజ్ చేస్తారు అంటే థర్డ్ స్టేజ్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ లో ఈ థోరియం ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు యురేనియం ని మనం ఫస్ట్ రియాక్టర్ లో యూజ్ చేస్తే అందు నుంచి వచ్చిన ప్రోడక్ట్ ని మళ్ళీ సెకండ్ రియాక్టర్ లో యూజ్ చేస్తాము. మళ్ళీ దీని నుంచి రిలీజ్ అయినటువంటి ప్రోడక్ట్ ని దేంట్లో యూజ్ చేస్తున్నాము, థర్డ్ రియాక్టర్ లో యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇది సైకిల్ చూడండి. మన ఇండియాలో యురేనియం కంటే కూడా థోరియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ కృష్ణా గోదావరి డెల్టాలో కూడా థోరియం నిల్వలు ఉన్నాయి, చాలా అపారమైన నిల్వలు ఉన్నాయి. అంటే ఈ థోరియం మనకి ప్రొడ్యూస్ అవుతున్నంత వరకు మన ఇండియాలో ఉండే థోరియం మొత్తం అయిపోయే వరకు కూడా మనం ఈ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ని యూజ్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ 3 రియాక్టర్ ని యూజ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ 19 వర్కింగ్ లో ఉన్నాయి.
ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి ఇంకా మనకు డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసి ఇంకా మన వాళ్ళు ఏంటంటే ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ని 10 కొత్త రియాక్టర్స్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు. 10 కొత్త రియాక్టర్స్. అండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ని ఇంకా 6 ప్లానింగ్ లో ఉన్నాయి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏమో 6 ప్లానింగ్ లో ఉన్నాయి. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఏమో 10 ప్లానింగ్ లో ఉన్నాయి. ఇదంతా కలుపుకొని 2032 కల్లా మన ఎనర్జీ టార్గెట్ ఎంత అంటే 22,400 మెగావాట్స్ ఎనర్జీని మనం 2032 కల్లా ఓన్లీ ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ని బేస్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడం అనేది మన టార్గెట్ అన్నమాట. ఓకేనా? సో ఇట్లా 3 జనరేషన్స్ ఆఫ్ రియాక్టర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఒకసారి ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్యూయల్ కదా, దిస్ ఈజ్ లైక్ ఫ్యూయల్ యురేనియం 235 ఆర్ యురేనియం 238. యురేనియం 235 కూడా ఫస్ట్ రియాక్టర్ లో యూజ్ చేస్తారు, బట్ తక్కువ. యురేనియం 238 ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఒక న్యూట్రాన్లతోని దీన్ని బంబార్డ్మెంట్ చేస్తే, ఇప్పుడు ఇది న్యూక్లియర్ ఫిషన్ టెక్నాలజీ కాబట్టి, సో ఒక్క యురేనియం 238 మాలిక్యూల్ ఈ న్యూట్రాన్లతో బంబార్డ్మెంట్ చేసినప్పుడు 2గా డివైడ్ అవుతుంది. ఓకేనా? ఇలా 2గా డివైడ్ అయినప్పుడు దీని నుంచి ఒక అపారమైన ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. అది కూడా న్యూట్రాన్ల రూపంలోనే వస్తుంది. మళ్ళీ ఈ న్యూట్రాన్ ఇంకొక యురేనియం 238 ఫ్యూయల్ ని గన బంబార్డ్మెంట్ చేసినప్పుడు ఇది కూడా విడిపోయి ఇంకా 2 కొత్త ఏమవుతాయి, న్యూక్లియర్స్ వస్తాయి. మళ్ళీ పెద్ద అపారమైన ఎనర్జీ ప్లస్ న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ రిలీజ్ అవుతూనే ఉంటది. ఇలా ఎంత దూరం అవుతుంది? దీన్ని నువ్వు కంట్రోల్ చేయగలగాలి. అంటే ఒక సర్టైన్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం కంట్రోల్ చేసేయగలగాలి. కంట్రోల్ చేస్తే నీకేమవుతుంది? ఎలక్ట్రిక్ ఎనర్జీని మనం తయారు చేసుకోవచ్చు. కంట్రోల్ చేయలేకపోతే అలా బంబార్డ్మెంట్ జరుగుతూ ఎనర్జీ రిలీజ్ అవుతూ రియాక్టర్ బ్లాస్ట్ అయిపోయి ఒక ఆటం బాంబు లేదా హైడ్రోజన్ బాంబులు కూడా తయారైపోతాయి అన్నమాట. అంత ఎనర్జీ అనేది ఉంటుంది. సో దీన్ని మనం యాక్చువల్లీ క్లీన్ ఎనర్జీ అంటాం. ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఈ ఎనర్జీ నుంచి రిలీజ్ కావు. సో దట్ ఈస్ లైక్ క్లీన్ ఎనర్జీ అనేసి పిలుస్తూ ఉంటారు. సో ఇది మనకు రీసెంట్ అప్డేట్ అన్నమాట ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించి. సో దిస్ ఈస్ లైక్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. దీన్ని మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3 వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ ఈ రియాక్టర్స్ లో మోడరేటర్స్ ని యూజ్ చేస్తారు. మోడరేటర్స్ తో పాటు ఇంకా ఏం యూజ్ చేస్తారు? లైక్ వీటిని కంట్రోల్ రాడ్స్ ని కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు యురేనియం ని దీంట్లో ఎలా వాడతారు? ఓకే, యురేనియం ఎలా వాడతారు? యాక్చువల్లీ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే గనక, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా డౌట్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఏంటి అని అంటే, సో యూట్యూబ్ లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. మనకి వీడియోస్ అవి దొరుకుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇఫ్ పాసిబుల్ మనం ఒక వీడియో ప్లే చేద్దాం, ఈ రియాక్టర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. ఓకేనా? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అన్నాం కదా మనం, ఎఫ్బిఆర్ రియాక్టర్ ఫంక్షన్. ఓకేనా? సో ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్ ఫంక్షన్ ఇది. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అయినా, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అయినా, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అయినా కూడా మనకి ఏముంటుంది అని అంటే, ఒక ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది, కాకపోతే ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ అనేది వేరియేషన్ ఉంటది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ కన్నా మీరు చూస్తే న్యూక్లియర్ రియాక్టర్ ఇలా ఉంటది. దిస్ ఈజ్ న్యూక్లియర్ రియాక్టర్. సో ఇక్కడ మీకు ఒక న్యూక్లియర్ రియాక్టర్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ లైక్ ఎ కంటైనర్ కదా. సో ఈ కంటైనర్ లో మీకు ఇక్కడ రాడ్స్ కనిపిస్తున్నాయి చూడండి, 1 2 3 4 5 6. ఇక్కడ నుంచి వచ్చిన రాడ్స్ కాకుండా ఇక్కడ ఉన్న రాడ్స్, ఈ రాడ్స్ యురేనియం రాడ్స్. ఫ్యూయల్స్ ని మనం ఎప్పుడు రాడ్స్ లాగే యూజ్ చేస్తాం. ఓకేనా? రాడ్స్ లాగా ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తాం. ఇవి యురేనియం రాడ్స్. ఈ యురేనియం రాడ్స్ కి ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి న్యూట్రాన్స్. ఆ న్యూట్రాన్స్ తో ఏమవుతుందంటే ఇట్లా బంబార్డ్మెంట్ జరుగుతూ ఉంటది. బంబార్డ్మెంట్ జరుగుతున్నప్పుడు కొత్త న్యూట్రాన్స్ బయటకి రిలీజ్ అవుతాయి. ఓకేనా? కొత్త న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి అండ్ హీట్ ఎనర్జీ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. ఇట్లా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఎనర్జీని మనం కంట్రోల్ చేయడానికి ఇక్కడ మీకు బ్లూ కలర్ లిక్విడ్ ఉంది చూసారా, దట్ ఈస్ లైక్ డ్యూటీరియం ఆక్సైడ్. దాన్ని భారజలం అంటాం.
మళ్ళీ ఇక్కడ రెండు పెద్ద కడ్డీలాగా ఉన్నాయి చూసారా రాడ్స్, వాటిని కంట్రోలింగ్ రాడ్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ న్యూట్రాన్స్ అన్ని కూడా ఈ కంట్రోలింగ్ రాడ్స్ కి ఎప్పుడైతే ఢీక్ ఉంటాయో అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవ్వదు. ఓకేనా? సో దిస్ ఈజ్ లైక్ యురేనియం. యురేనియం న్యాచురల్ యురేనియం మనకి ఇలా దొరుకుతుందండి మైన్స్ నుంచే. సేమ్ ఇప్పుడు మన లోపల నుంచి బొగ్గు లేకపోతే అల్యూమినియం గానీ గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో సేమ్ లైక్ దట్ ఏంటి అని అంటే యురేనియం సోర్సెస్ ని మనం అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇలా రాడ్స్ లాగా తయారు చేస్తాం. ఈ న్యూట్రాన్స్ రాడ్స్ కి తగిలినప్పుడు ఎనర్జీ రాదు. ఇక్కడ యురేనియం రాడ్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు హైలైట్ చేసింది ఇవి కంట్రోలింగ్ రాడ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 1 సెంటీమీటర్ లెంత్ ఉంది. ఇది వచ్చేసి న్యూట్రాన్స్. ఈ న్యూట్రాన్స్ ఎప్పుడైతే ఈ రాడ్స్ ని ఢీకొంటాయో, ఓకే, ఇవి రాడ్స్ నథింగ్ బట్ యురేనియం రాడ్స్ అన్నమాట. యురేనియంతో తయారు చేసినటువంటి రాడ్స్ ఢీ కొట్టినప్పుడు ఏమవుతాయంటే డబుల్ అవుతాయి న్యూట్రాన్స్. అట్ ది సేమ్ టైం ఎనర్జీ కూడా బాగా రిలీజ్ అవుతూ ఉంటది. ఓకే, దిస్ ఈస్ లైక్ రియాక్టర్ కోర్. సో దిస్ ఈజ్ లైక్ డ్యూటీరియం ఆక్సైడ్ మోడరేటర్. ఈ మోడరేటర్ ఏం చేస్తుంది, ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో కూడా లిక్విడ్ సోడియం ని మోడరేటర్ గా లేదా కూలెంట్ గా యూజ్ చేస్తారు. సో ఇలా చూడండి, మీకు జూమ్ చేసి చూపించారు కదా. సో దిస్ ఈజ్ థర్మల్ న్యూట్రాన్స్. ఈ న్యూట్రాన్స్ ఎప్పుడైతే యురేనియం రాడ్స్ ని ఢీకొంటాయో అప్పుడు ఇది 2 యురేనియం గా డివైడ్ అయిపోతుంది. దీని నుంచి మళ్ళీ న్యూట్రాన్స్ బయటకు వస్తాయి. ఈ న్యూట్రాన్స్ మళ్ళీ ఇంకొక యురేనియం ని ఢీకొంటది, దాని నుంచి మళ్ళీ న్యూట్రాన్స్ వస్తాయి. దీని నుంచి మళ్ళీ ఇంకొక యురేనియం ని ఢీకొంటది, ఇది దాని నుంచి న్యూట్రాన్స్ వస్తాయి. సో అట్లా ఎప్పుడైతే ఢీ కొడుతూ ఉంటాయో అవి సపరేట్ అవుతూ మనకి న్యూట్రాన్స్ కౌంట్ అనేది పెరిగిపోతుంది. అట్లా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటది. ఈ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మోడరేటర్ ప్లస్ కంట్రోలింగ్ రాడ్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? లైక్ దట్. ఎస్. సో న్యూట్రాన్ ఇలా ఢీ కొట్టింది కదా యురేనియం రాడ్స్ ని, 2 న్యూట్రాన్స్ వచ్చాయి చూడండి. ఇది మళ్ళీ దీన్ని ఢీ కొట్టినప్పుడు ఇంకొక 2 న్యూట్రాన్స్ వస్తాయి. సో మళ్ళీ దీన్ని ఢీ కొట్టినప్పుడు ఇంకొక 2. అట్లా న్యూట్రాన్స్ నెంబర్ అంతా ఏమైపోతుంది అంటే పెరిగిపోతుంది అనమాట. ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఎస్. హెవీ వాటర్, అది హెవీ వాటర్ అంటే డ్యూటీరియం ఆక్సైడ్. ఎనర్జీని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ ని ఢీ కొంటే న్యూట్రాన్ డబుల్ అవ్వట్లేదు చూడండి, ఒకటే న్యూట్రాన్ ఉంది. అదే యురేనియం ని ఢీ కొట్టింది అనుకోండి 2 అవుతున్నాయి. ఇవి కంట్రోలింగ్ రాడ్స్. కంట్రోలింగ్ రాడ్స్ ని ఢీ కొట్టినప్పుడు కూడా 2 కావు, ఎందుకంటే అవి ఉండేదే కంట్రోల్ చేయడం కోసం. సో వాటర్ ని ఢీ కొట్టినా కంట్రోలింగ్ రాడ్స్ ని ఢీ కొట్టినా నెంబర్ ఇంక్రీజ్ కాదు. ఓన్లీ యురేనియం ని ఢీ కొడితే మాత్రమే న్యూట్రాన్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇదో ఇలాగా. సో ఇట్లా ఏమవుతుంది, మనకి హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో హీట్ ఎనర్జీ ఇక్కడ మనకి టర్బైన్స్ ఉన్నాయి చూసారా, ఈ టర్బైన్స్ కి స్టీమ్ వస్తుంది. ఎందుకంటే కింద నుంచి వాటర్ ని పంపిస్తారు. ఆ వాటర్ ప్లస్ హీట్ 2 కలిపితే స్టీమ్ వస్తుంది. ఇప్పుడు మనం స్టీమర్ ని యూజ్ చేస్తాం కదా కోల్డ్ వచ్చినప్పుడు, అందులో వాటర్ పెట్టి ఎలక్ట్రిసిటీ పెడితే హీట్ కి వాటర్ అంతా హీట్ అయ్యి బయటకు స్టీమ్ వస్తుంది. సో ఆ స్టీమ్ ని ఇక్కడ టర్బైన్స్ ఉంటాయి, ఆ టర్బైన్స్ లోకి పంపించి ఎలక్ట్రిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? ఇట్లా సేమ్ ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటది. ఇది కంట్రోల్ చేస్తేనే మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టీమ్ అంతా ఎక్కడికి వస్తుంది, ఈ స్టీమ్ అంతా ఇందులోకి వస్తుంది. దీంట్లో నుంచి ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ నుంచి వాటర్ ప్లస్ హీట్ 2 కలిపి ఒక స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తుంది. దీన్ని మనం టర్బైన్ అంటాం. ఈ టర్బైన్ లో ఏమవుతుంది అని అంటే స్టీమ్ అంతా కలిసి ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ గ్రిడ్ లకు పంపిస్తారు. సో ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే స్టీమ్ ఇక్కడికి వస్తుంది టర్బైన్స్ కి. ఈ టర్బైన్ స్టీమ్ ని తీసుకొని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇక్కడ ఉండేటువంటి లైక్ గ్రిడ్ లకు పంపించి స్టోర్ చేస్తారనమాట. అట్లా ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా మన ఇండియాలో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి ఏమవుతాయి అంటే వర్క్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అలాంటిది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది సెకండ్ స్టేజ్. అంటే అది స్టార్ట్ చేసినప్పటి నుంచి కల్పకంలో ఉండే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సో దాని ఎనర్జీని మనం కంట్రోల్ చేసుకోగలిగి ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేయగలుగుతున్నాం. దాన్ని క్రిటికాలిటీ అని అంటాం. క్రిటికాలిటీ అంటే పేరులోనే ఉంది కదా, సో క్రిటికాలిటీ. అసలు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని ఆపరేట్ చేయడమే సమ్వాట్ డిఫికల్ట్ అన్నమాట. అందుకే ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని యూజ్ చేస్తలేవు.
రష్యా ఫస్ట్ యూజ్ చేస్తుంది, రష్యా తర్వాత మన ఇండియానే ఆ ప్లేస్ ని రీచ్ అయింది అనమాట. సెకండ్ పొజిషన్ లో, సెకండ్ ప్లేస్ లో మన ఇండియానే ఉంది. ఓకేనా? సో కాబట్టి ఆ క్రిటికాలిటీని రీచ్ అయ్యి 500 ఎలక్ట్రిక్ వోల్ట్స్ పవర్ ని ఇది జనరేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉండేటువంటి రియాక్టర్ అన్నమాట. ఓకేనా? ఎస్, మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కరెంట్ అఫైర్స్ లో. ఇంకా పోతే దీని నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఏమైనా అడిగారా? ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయో ఒకసారి చూద్దాం. సో ఏపీఎస్సి గ్రూప్ 2 2016 లో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ PHWR used in India are associated with which stage of nuclear power program? So pressurized heavy water అనేది first stage of nuclear power program. Okay, so as we know that APPSC group 2 2016 లో which of the following fuels is primarily used in the first stage of India's nuclear program? So first stage nuclear program లో యురేనియం, అది కూడా న్యాచురల్ యురేనియం ని యూజ్ చేస్తాం. సెకండ్ స్టేజ్ ప్లూటోనియం, థర్డ్ స్టేజ్ థోరియం ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్. ఎందుకు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇంపార్టెంట్ అని అంటే, దే యూజ్ ఓన్లీ థోరియం? నో, థోరియం థర్డ్ స్టేజ్ లో యూజ్ చేస్తాం. దే ప్రొడ్యూస్ మోర్ ఫిజైల్ మెటీరియల్ దాన్ దే కన్జ్యూమ్. ఎస్, అది వాడుకునే ఎనర్జీ కంటే కూడా ఎక్కువ ఎనర్జీని బయటకు రిలీజ్ చేస్తుంది కాబట్టి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఫాస్ట్ బ్రీడర్ అంటే ఫాస్ట్ గా, బ్రీడింగ్ అంటే జనరేషన్. ఓకేనా? ఫాస్ట్ గా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది, చాలా ఫాస్ట్ గా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. అంత ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ టెక్నాలజీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యూజ్ చేయడం. అండ్ గ్రూప్ 2 2018 విచ్ స్టేజ్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ థోరియం యూటిలైజేషన్. సో థోరియం యూటిలైజేషన్ థర్డ్ స్టేజ్ లో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ గ్రూప్ 2 2019 కన్సిడర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సీక్వెన్స్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, థోరియం బేస్డ్ రియాక్టర్, ఈ మూడు ఉన్నాయి. సో కాబట్టి ఆల్ ది అబోవ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు రెడ్యూస్ కోల్ కన్సంప్షన్, టు యూటిలైజ్ థోరియం రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ, టు ఎక్స్పోర్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ, టు డిపెండ్ ఆన్ ఇంపోర్టెడ్ యురేనియం. ఓకే, మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి, అసలు దీని గోల్ ఏంటి అని అంటే, సో కోల్ కన్సంప్షన్ ని తగ్గించడం, యూటిలైజ్ థోరియం రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ. అంటే మన ఇండియాలో థోరియం రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని ప్రాపర్ గా యూజ్ చేయడము అని అంటే థర్డ్ రియాక్టర్ లోనే యూజ్ చేస్తాం. కాకపోతే కోల్ కన్సంప్షన్ ని మనం కంట్రోల్ చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి ప్రొడ్యూస్ చేసేటువంటి ఎనర్జీ ఏది అని అంటే క్లీన్ ఎనర్జీ అన్నమాట. ఇది నథింగ్ బట్, ఓకేనా, ఈ ఎనర్జీ ఏంటి? క్లీన్ ఎనర్జీ. దిస్ ఈస్ క్లీన్ ఎనర్జీ. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. ఇప్పుడు కోల్ ని యూజ్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, పొల్యూషన్ కి రీజన్ అవుతుంది. కాబట్టి అది తగ్గించడానికి మనం దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ యూపీఎస్సీ క్వశ్చన్, why is India interested in thorium based nuclear reactors? Thorium based nuclear reactors కి ఇండియా ఎందుకు ఎక్కువ ఇంట్రెస్టెడ్ అంటే, థోరియం ఈజ్ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ థోరియం మైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మన ఇండియాలో. థోరియం బేస్డ్ రియాక్టర్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో థోరియం బేస్డ్ రియాక్టర్స్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీలో యూజ్ అవుతాయి కాబట్టి, సో బోత్ 1 and 2 అనేది మనకి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇట్లా ప్రీవియస్ ఇయర్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ న్యూక్లియర్ రియాక్టర్స్ ని బేస్ చేసుకొని వచ్చాయి. ఓకేనా? ఎస్. సో మీకు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో సెకండ్ యూనిట్ ఎనర్జీ రిసోర్సెస్ కదా. సో ఆ టాపిక్ లో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఎస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో SNT డైలీ థియరీ లైవ్ క్లాసెస్ అనేది అవుతూ ఉన్నాయి. సో యూ కెన్ జాయిన్ ఇన్ దట్ కోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్.